అదుగదుగదుగో ఇదిగిదిగిదిగుదుగా అయిపోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంతవరకు ఎన్నికల మేనిఫెస్టో లేదు భారతీయ జనతా పార్టీకి కానీ జనసేనకు కానీ. షణ్ముఖ వ్యూహం చెప్పిన జనసేన మరి జాయింట్ మేనిఫెస్టో లేదు. కలిసినటువంటి భారతీయ జనతా పార్టీ జాయింట్ మేనిఫెస్టో లేదు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలే ప్రస్తుతం ప్రచారంలో ఉంది. కమిటీలు ఎప్పుడో వేసుకున్నారు జనసేన అని తెలుగుదేశం. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో ఎవరితో కూర్చున్నారో ఏం చేశారో తెలియదు. ఏ మేనిఫెస్టో అవ్వలేదు. ఇక నామినేషన్ల ఘట్టం కూడా వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే అసలైనటువంటి లాజిక్ ఏంటంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో ఒక పాయింట్ స్పష్టం చేసింది. రేపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ప్రస్తుతం అధికారంలోకి రారు, అత్యధిక సీట్లు వస్తాయి అంతవరకే అవకాశం ఉంది, వస్తాయి అని మనం సర్టిఫికెట్ ఇవ్వలేం. కాకపోతే అక్కడ అధికారంలో ఇదే తామకి ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్స్ ఏవైతే రాజశేఖర రెడ్డి హయాంలో మొదట 10% అని చెప్పి చివరికి రాజ్యాంగం ప్రకారం 50% లోపేనని కోర్టు తేల్చినప్పుడు 6% అని, ఆ 6%లో 4% కన్ఫైన్ చేసి బీసీ పెట్టారో అవి తాము వస్తే తీసేస్తాం, ఆ రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తామని ప్రకటించారు. ముస్లింలకు ఈడబ్ల్యూఎస్లో ఆటోమేటిక్గా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అక్కర్లేదని చెప్పారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అదే మాట మొన్న మధ్యన వైరల్ అయితే స్వయంగా పురంధేశ్వరి గారు ఏం రాశారు, నేను అట్లాంటి ప్రకటన ఏం చేయలేదు, ముస్లిం రిజర్వేషన్లు తీసేసేటువంటి ప్రసక్తి ఏం లేదు అని చెప్పారు. అంటే ముస్లిం రిజర్వేషన్లు తెలంగాణలో తీసేస్తారు, ఆంధ్రలో ఉంచుతారా అంటే అవును అంటున్నారు. తెలుగుదేశం కూడా అదే చెప్తుంది, ముస్లిం రిజర్వేషన్లు తీసే ప్రసక్తి లేదని. మరి అంటే రాష్ట్రానికి ఒకటి పాలసీ మారిపోతుందా ముస్లింల విషయంలో భారతీయ జనతా పార్టీ? ఫస్ట్ టైం ఇట్లాంటి పరిస్థితి ఫేస్ చేస్తోంది.